ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక మరి ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. ఈ ఉదయకాల సమయం మరి ప్రత్యేకంగా ఈస్టర్ సండే ప్రభు మరి సిలువదారి అయి ఆయన చనిపోయి సమాధి చేయబడి మరి 3 దినములు సమాధిలో ఉండి ఆదివారం ఉదయకాలమునే ప్రభు తిరిగి లేచినటువంటి దినం ఈస్టర్ సండే. కాబట్టి ఈ ఉదయకాలం ఈ పునరుత్థాన శుభాకాంక్షలను మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాం. హ్యాపీ ఈస్టర్. ఇది మొదలుకొని దేవుడు ఇంకా మీ జీవితంలో తన పునరుత్థాన శక్తిని మరి బహుబలంగా కుమ్మరించి అద్భుతమైన కార్యాలు మీ అందరి జీవితాల్లో జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించిన ఈస్టర్ యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8-9 వచనములు. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఇలాగందురు, ఇదిగో మనలను రక్షించినని మనం కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించుదుము. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. ప్రభు యొక్క పునరుత్థాన శక్తి విషయమై ఆయన ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. మరెన్నడూను ఉండకుండా భూమి మీద నుండి ఆయన మరణమును తీసివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని బాష్ప బిందువులను ఆయన తుడిచివేయును అని సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాక ఈ భూమి మీద తన జనుల యొక్క నిందను ప్రభు తొలగించి వేస్తాడు, తీసివేస్తాడు. ఇంకా మరి మనకిచ్చిన వాగ్దానం మనం చదువుతూ ఉన్నాం కదా, ఆ దినమున జనులు ఇలాగందురు, ఇదిగో మనలను రక్షించునని మనం కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి మనం సంతోషించి ఉత్సహించుదుము అని మరి వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు రావడానికి మునుపే దాదాపు 600-700 సంవత్సరాల క్రితమే మరి అనేక విషయాలు యెషయా ప్రవక్త ప్రభు యొక్క జన్మను గురించి, ఆయన యొక్క మరణమును గురించి, ఆయన పునరుద్ధానమును గురించి, ఆయన ఈ లోకంలో చేయబోయే మహత్కార్యములను గురించి ముందుగానే ప్రవచించాడు. మరి ప్రభునందు దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాలం మీరు సంతోషించండి. ఎందుకు అంటే ప్రభువు మరణం అనేది ఇక ఎన్నడూ ఉండకుండా ఆయన తీసివేస్తాడు. మరి మన దేవుడు మన కన్నుల నుండి కారుతున్న ఆ ప్రతి బాష్ప బిందువును కూడా ఆయన తుడిచి వేస్తాడు. భూమి మీద తన జనుల యొక్క నిందను ఆయన తీసివేస్తాడట. హల్లెలూయా. కాబట్టి సంతోషించాలి. ఆయన కలుగజేసిన రక్షణను బట్టి మనం ఆనందించి మన జీవితకాలం ఎల్లా ప్రభు కొరకు సాక్షులుగా మనం జీవించాలి. పునరుద్ధానుడైన ప్రభు ఆయన లేచి మరియకు, ఆ తర్వాత శిష్యులకు, తర్వాత అనేక మంది జనములకు ఆయన కనిపించి ఉంటున్నాడు. ఆయన మరణము స్థిరమైనది, నిజమైనది. ఆయన యొక్క సమాధి నేటికి అది ఎంటీ టూమ్గా, ఖాళీ సమాధిగా కనపడుతూనే ఉన్నది. ఆయన యొక్క మరణము, పునరుద్ధానము క్రైస్తవ జీవితమునకు నిరీక్షణ అని మనం వింటూ ఉన్నాం, మనం ఎరిగి ఉన్నాం. దేవునికి మహిమ. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో పునరుద్ధానుడైన ప్రభు ఇది మొదలుకొని ఆయన కదలబోతూ ఉన్నాడు. ఆయన శక్తి నీ జీవితంలో కదలబోతూ ఉంది. ఈ ఈస్టర్ సందర్భంగా దేవుడు ఏమంటున్నాడంటే, ఈ భూమి మీద నా జనుల నిందను ఇకను నేను తీసివేయబోతున్నానని. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఎంతో స్థిరమైన వాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, తన ప్రజల పక్షంన కార్యం చేసేటటువంటి దేవుడు. కాబట్టి నువ్వు ఏమనాలి ఇది మొదలుకొని అంటే, ఇదిగో రక్షణ కలగజేసే ప్రభు ఈయన అని నమ్మి నువ్వు ఆ రక్షణను స్వతంత్రించుకొని లోకానికి ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. నీ బాష్ప బిందువులను తీసివేయబోతున్నాడు, నీ నిందను తీసివేయబోతున్నాడు. అంతేకాక నీకు తన సంపూర్ణ రక్షణను అనుగ్రహించబోతున్నాడు. ఇంతకాలం కనిపెట్టుకుంటూ ఉన్నావు కదా, ఈ శ్రమకి విడుదల ఎప్పుడు, ఈ బాష్ప బిందువులు ఎప్పుడు తుడిచివేయబడతాయి, ఈ భారభరితమైన వేదన నుండి నాకు విడుదల ఎప్పుడు అని అనుకుంటున్నావు కదా, నీ దేవుడికి నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఆ సిలువలో ప్రభు పలికినటువంటి మాటలు, ఆ సిలువ మరణము, పునరుద్ధానం నీ జీవితంలోనికి అత్యధికమైన కార్యములను ఇది మొదలుకొని తీసుకొని రాబోతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. జనులు ఇలాగందరూ అని మనం వాగ్దానం వింటున్నాం కదా. నువ్వేమని చెప్పాలంటే, ఇదిగో మనం కనిపెట్టుకుని రక్షణ, ఈయన ద్వారానే ఉచితమైన రక్షణ, ఆయన శక్తి ద్వారానే మనకు విడుదల, నిత్య జీవమునకు మార్గం అని లోకానికి ప్రకటిస్తూ సజీవ సాక్షివై నీవు కొనసాగుతూ ఉండగా దేవుడు నీ జీవితంలోని ప్రతి అక్కరను కూడా తీర్చబోతున్నాడు. ఆయన పునరుద్ధానానికి సాక్షిగా
సాక్షిగా నిలబడతావా? కాబట్టి దేవుని బిడ్డలారా, మరణం అనేది ఇక మన మీద ప్రభుత్వం చేయకుండానట్లుగా లోకము, పాపము, శాపము, మరి మరణము అన్నిటి మీద దేవుడు జయం పొంది తిరిగి లేచాడు. ఆయన మృత్యుంజయుడిగా మనకును అదే శక్తినివ్వబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి సంతోషంగా ఉండండి, ప్రభువుని స్తుతించండి, ఘనపరచండి. మరి ఈ దినమంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా చక్కగా మీరు గడపండి. దేవుడు అద్భుతమైన కార్యాలు ఇంకొను మన జీవితంలో చేయబోతున్నారు. ప్రతి విధమైన దుఃఖం నుండి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నీ నిందలన్నీ కొట్టివేయబోతున్నాడు. ఆయన మరణము, పునరుద్ధానం ఎంత స్థిరమైనవి, నమ్మకమైనవి, నిజమైనవి అని నమ్ముతున్నావో అంతగా ఈ దినం ప్రభు ఇస్తున్న వాగ్దానం నీ జీవితంలో నెరవేరబోతుంది. ఎందుకంటే ఆయన మరణంలో నుండి, పునరుద్ధానంలో నుండే మన నింద, కన్నీరు అనేది తిడిచివేయబడుతున్నాయి. అదే ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక నీ నిందని ఆయన తీసివేయబోతున్నాడు, నేను ఘనపరచబోతున్నాడు, అద్భుత కార్యం చేయబోతున్నాడు. కనుక ప్రభు కలుగజేసిన రక్షణను బట్టి సంతోషిద్దాం, ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. అందరం దయచేసి కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో తండ్రి నీవు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి వందనాలు. అవునయ్యా, మరణం అనేది ప్రభా ఇక మేము చూడకుండానట్లు ప్రభా నువ్వు సమస్త మరణము, శత్రువు, బలహీనతలు, అయ్యా సమస్యలు, అపవాది బలము అన్నిటి నుండి ప్రభా నువ్వు తండ్రి జయం పొంది మృత్యుంజయుడివై తిరిగి లేచినావు. అయ్యా ప్రభు అయిన యెహోవా ప్రతి వారి బాష్పబిందువులు తుడిచివేయనని సెలవిస్తున్నావు, నిందను తొలగించునని ప్రభా నువ్వు సెలవిస్తున్నావు. ఇదిగో ప్రభా మేము కనిపెట్టుకొని రక్షణ అయ్యా మేము కనిపెట్టుకున్నటువంటి వాడవు నీవని ప్రభా ఉదయకాలం నువ్వు మాతో మాట్లాడుతున్నావు తండ్రి. నువ్వు కలుగజేసిన రక్షణను బట్టి, నీ సిలువ మరణ పునరుత్థానములను బట్టి ప్రభా సంతోషించేవారిగా, పునరుత్థాన శక్తిని మా జీవితాల్లోనూ మేము స్వతంత్రించుకునే వారిగా ఇక ఉండటకు సహాయము దయచే. నీ వాగ్దానం ఇచ్చినట్లు ప్రభా నిశ్చయంగా నీ ప్రజల నింద యావత్తు తీసివేయబడును గాక. ఘనతతో నింపండి. ఇంకా ఎవరు రక్షణ పొందని వారు ప్రభా ఉంటున్నారో అట్టి వారికి పునరుత్థాన దినము ప్రభా నిశ్చయంగా వారు రక్షణలోనికి నడిపించబడుదురు గాక. యేసునామములో నీ తట్టు ప్రజలు త్రిప్పబడును గాక, మారు మనసు పొందుదురు గాక, నూతన బలముతో నింపబడుదురు గాక. వారు కనిపెట్టుకున్న రక్షణ యేసునామములో ఇప్పుడే వారికి దయచేయబడును గాక. అయ్యా తండ్రి ఆశీర్వదించండి. ఈ దినం ప్రభా నానా విధమైన సమస్యలు, బలహీనతలతో ఉన్నవారు, నిందలు నాయన బాధలతో ఉన్నవారు యేసునామములో వాటి నుండి విడుదల కలుగును గాక. సంపూర్ణ సమాధానము, ఆశీర్వాదం ప్రభా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. భూతగాదాలైన కోర్టు కేసులు ప్రభా, వివాదములు నాయన, మిస్అండర్స్టాండింగ్స్ అయిన ప్రతి బలహీనత నుండి విడుదల కలుగును గాక. అయ్యా బెడ్ రిడన్ అయిన వారికి యేసునామములో స్వస్థత కలుగును గాక. మంచి ఆరోగ్యం వీళ్ళందరికీ దయచేసి నీ సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి జీవితంలో ప్రభా ఈ దినం పునరుద్ధాన నీ శక్తి విడుదలవును గాక. నూతన ఆశీర్వాదములతో బిడ్డలు నింపండి. నీ రక్షణను బట్టి ఆనందించే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, మరి శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి. తప్పకుండా మీకు తెలిసి మీ బంధువులు, ప్రియులు, స్నేహితులు అందరికీ కూడా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. మీరు ఈ వాగ్దానాన్ని ఇప్పుడే లైక్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారైతే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. ప్రతి ఉదయకాలం యొక్క వాగ్దానం, ప్రతిరోజు నూతన వాగ్దానం అప్లోడ్ అవుతుంది. వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడతారు. కనుక ప్రతిరోజు ఉదయకాలమే ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మీరు తెలియపరుస్తున్న ప్రార్థన అవసరతలు అన్నిటి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప సమాధానాన్ని మనందరికీ దయచేయబోతున్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ కూడా కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్య తరపున ఈస్టర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. హ్యాపీ ఈస్టర్. మరి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. దేవుడు ఈ ఈస్టర్ దినం మొదలుకొని, అంటే ఈ పునరుత్థాన దినం మొదలుకొని అద్భుతమైన కార్యాలు మీ అందరి జీవితాల్లో జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా.